కొట్టు కోపం ఉంటే. నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదని. నీ డ్రామాలు ఆపు ప్లీజ్. మళ్ళా డ్రామాలు అంటే మా కారు గుత్తా గుద్దుకో నువ్వు. ప్రేమ ఓ ప్రేమ మన నీడల రంగు నేడే పెళ్లి చేసుకుందా అని చెప్తున్నా. నేను చేసుకోను, నాకు ఇష్టం లేదు. నా సీత ప్రేమ కోసం నా రాణి నవ్వు కోసం ముగిసి. ఏంటి ఇక్కడ కూడా వచ్చినావు? అరే నాతో అయితలేదు. నీకు అవ్వకపోతే ఎందుకు ఇక్కడికి వచ్చినావు? అరవకు అరవకు. ఇంటికి ఎందుకు వచ్చినావు? అరవకు. ఇంటికి ఎందుకు వచ్చినావు? పోందా నేను చేసుకుంటా. ఏడికో ఏడిది నేను చేసుకుంటా పెళ్లి. నువ్వు అసలు ఇంటికి ఎందుకు పెళ్లి వచ్చినావు? చేసుకుంటా రూపా. నాతో అయితలేదు నువ్వు ఇట్లా నువ్వు అక్కడిక్కడ కూర్చుంటే. ఇక్కడ లేచిపోయినా పెద్దమ్మోళ్ళ దగ్గరనే ఉన్నా, పెద్దమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నా కదా. నువ్వు పిచ్చోని అవుతున్నా రూపా. నిజంగా నాతో అయితలేదు. నేను రాను. ఇగో నా కోపం చెప్పియకు. నేను చెప్తా నువ్వు గుంజుకుపోతా చెప్తున్నా. ఆయన నేను రాను. సైలెంట్ కదా. రాను నేను. రా అని చెప్పిన. నేను రాను. నాతో అయ్యో పెద్దమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉండదా? చేరుకొద్దు. నేను తిట్టినంతే కదా నువ్వు పెద్దమ్మల ఇంటికి కూడా నేను ఏమన్నా పోదు. నేనే డ్రాప్ చేసి నేనే పికప్ చేసుకుంటా. నాతో మళ్ళీ అన్ని డబ్బులు కథలు పడుతున్నావా? అయితలేమా నువ్వు ఇట్లా లేకుండా కనబడుకుంటుంటే. డబ్బులు కథలు పడుతున్నావా? ఏం లేదు నాతో అయితలే ప్రాబ్లం. బాబు నువ్వు దండం పెడతానే. ఏం అవసరం లేదు. ఒదిగే ఎదనే ఎదుటే దాచిందెవరు ఆసై ఎగసి. ఏంది అందుకని ఫోన్లు చేసే వాళ్ళు ఏమనుకుంటారు? అయినా ఫ్యామిలీ కదా, నీకు ఒక ఫ్యామిలీ ఉంది కదా. మాట్లాడమంట వాళ్ళతో. ఏం మాట్లాడతావు? నాతో అయితలేదు. ఏం మాట్లాడతావు చెప్పు. అయితలేదు. ఏం మాట్లాడతావు చెప్పు. ఏం మాట్లాడతావు చెప్పు. నాతో అయితలేదు. ఏం మాట్లాడతావు? దూరం ఉంటే ఏం మాట్లాడతావు చెప్పు. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. మళ్ళీ ఇన్ని డేస్ ఆనంద్ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? నాతో అయితలేదు. నేను ఎవరితో ఉంటున్నాను అనుకుంటున్నావా? లేదు లేదు. మళ్ళా ఎందుకు డబుల్ గేమ్స్ ఆడుతున్నావు అంటున్నా. ఇంటికి ఎందుకు వచ్చినావు నువ్వు? మళ్ళీ ఏం చేస్తావు? ఎందుకు వచ్చినావు? నీకు అవ్వట్లేదు అంటే అయినా సరే ఇంటికి ఎందుకు వచ్చినావు? అందుకని ఫోన్స్ ఎందుకు చేస్తున్నావు? అరే ఎట్లుంటానే నేను లేకుంటే. ఇన్ని డేస్ ఉంటా అని చెప్పినావు కదా. నీకు అంతా నచ్చకపోతే వదిలే అని చెప్పినావు కదా. నేను వదిలేస్తాను, నువ్వు కూడా వదిలేదు. ప్రాణమన్నా ఒక్కప్పుడు పరాయోడినేగా నేనిప్పుడు నీ పట్టి వదిలేసాను కూడా వదిలే. నేను చాలా సీరియస్ గా తీసుకున్నా. ప్లీజ్ నువ్వు పోందా బా వదులు. నాతో అయితలేదు. ఇది ఊరు ఎవరైనా అనుకుంటారు. అది పెద్దల పల్లెటూరు ఏమన్నా ఇది కాదా? సనత్ నగర్ కి పెద్ద అది చేస్తున్నావు. అయ్యా అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. కాదు అందరికి కూడా తెలుసు కదా నువ్వు నేను గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని. తెలీదు, మా వాళ్ళకైతే తెలీదు. ఏం చెప్తున్నావు మరి? వీడియోలు చూసారు కదా వాళ్ళు. చూడరు అసలు వాళ్ళకి అసలు తెలియనే తెలీదు. నువ్వు అన్నిగా నాకు ఫోన్ చేస్తుంటే ఎట్లుంటది? ఏమవ్వట్లేదు. మళ్ళీ మొన్న ఎందుకన్నావు వెళ్ళిపో అన్నా అట్లా కోపంలో అన్నా. ఏంటో అన్ని నీ ఇష్టమేనా? సారీ కాలు మొక్కమంటే మొక్కుతా ప్రాంగా మొక్కుతా. నవ్వుతున్నావు కదా. ఇక్కడ వరకు ఎందుకు వచ్చినా చెప్పు. కోపం లేదు నవ్వుతున్నావు. ఉంది, చాలా ఉంది నీ మీద నాకు కోపం. ఆఫీస్ లో చేసినావు అల్లరి. ఇప్పుడు ఇంటికి వచ్చినావు దగ్గర. నువ్వు అట్లా దూరం ఉండకే. నాకు భయం అయితే నువ్వు ఏడు వదిలేసిపోతావు. నేనేం వదిలేయండి. కొట్టు కోపం ఉంటే. నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదని. ఏం కొట్ట రా పోదాం. నడు పోదాం. ఏడికి? మనం హాస్టల్ కాడ తింటాను. నువ్వు నాకు దగ్గర ఉండు సైలెన్స్ గా. మాట్లాడతాను. సడన్ గా ఇట్లా ఊడి పడితే ఏమనుకుంటారు? అయితలేదు. నువ్వు దూరం ఉంటే భయం అవుతుంది. నువ్వు విడిపోతామేమని. అంత భయపడుతున్నావా? తాగేసి వచ్చినావా ఏంటి? ఇంతగానో మాట్లాడుతున్నావు ఏదేదో. ఆయన అంత అయింది. అంతే అంతే ఉంది. మళ్ళా ఏం లేదు తాగలేదు. నిజంగా ఆగితే ఇక పిచ్చోన్న అయితే నిజం. వల్ల అయితే లేదు. నేను 3 days ఇక్కడ ఉండేసి వస్తా. కామ్గా ఇంటికి వెళ్ళిపో అంతే. ఎందుకోవు అంటే అన్ని నీ ఇష్టమే. నా లైఫ్ నీ ఇష్టమేనా? నా ఇష్టమే.
మళ్ళీ నేనుండేందుకు నీ ఇష్టమేంది, నువ్వు నా దానివి, నా ఇష్టమే. అది అప్పుడు నీకు ఫస్ట్ లో ఉండాలి మళ్ళా. ఉంది ఇప్పుడు ఉంది. ఫస్ట్ లో ఎందుకు లేదు మళ్ళీ? దూరం ఉండకు. మన ఫస్ట్ లో ఎందుకు ఉంది అట్లా? మళ్ళీ దూరం ఉండకు, దూరం ఉండకు, పోదాం రా. మా వాళ్ళు ఎవరైనా చూసి అనుకో వేస్తారు ఆ ఈ రోజు అటు రేపు అని తెలియాలి కదా. ఏం తెలుస్తుంది మన గురించి? కూర్చొని అవుతున్నా నేను, నీకు అర్థమైతలేదు. ఒక్క రోజు 24 గంటలు నాతో కాలే. ఈ డ్రామాలు ఆపు ప్లీజ్. మళ్ళా డ్రామాలు అంటే మా కారు గుద్దుకో నువ్వు. ఎందుకు రావాలి చెప్పు, ఎందుకు రావాలి చెప్పు. అదే నాది తప్పు. తప్పు కదా, మంచిది. సారీ చెప్తున్నా. మళ్ళీ నేను ఆఫీస్ కూడా వెళ్తా. సరే కొట్టుగా. సరేలే ఉంది ఇక్కడ, నేను ఇంట్లో ఉంటా. ఏమొద్దు, ఇడొద్దు, మాట్లాడా. నేను ఇడిచిపెట్టుకున్నా. అయ్యో ఇంట్లో ఉండొద్దా? ఏడవద్దు, నన్ను చంపకు, నీకు ఆల్మొత్తం. హాస్టల్ అక్కడ ఎవరు ఉండరు కదా, ఇంట్లో ఉంటా. వద్దు, అస్సలు వద్దమ్మా. వదిలేసిపోతే నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే. ఎక్కడికి వెళ్తా? ఉండి ఇక్కడ జాగ్రత్త, నేను లోపలికి వెళ్తా. ఏడా? ఇక్కడే. నేను పంపుతానా ఇప్పుడు? తడి కన్నుల్లో నా నువ్వే, ఎదగాయంలో నా నువ్వే, ఎటు చూస్తూ ఉన్నా నువ్వే. ఏనే పోతా. చిన్నపిల్ల లెక్క చేస్తున్నాడు ఏమంటుంటే. రాను. ఏం చేస్తావు మరి? అడుక్క తింటా. నేను కూడా అడుక్క తింటా. అడుక్క తిందా? ఏడైనా అడుక్క తినేది ఎవరైనా వేస్తారు. ఇక్కడే ఈడెవరు వేస్తారు అడుక్క? ఇక్కడ గుడి మెట్ల అక్కడ అడుక్కున్నాం. మా వాళ్ళు వేస్తారు. 4 గంటల పైన అయింది నేను అవలగాని లెక్కలేడుండి. ఎందుకున్నావు? నడువు. ఎందుకున్నావు? ప్రేమ అడిగితే అసలు కోపం తెప్పిస్తా. ప్రేమ నేను చెప్పిన మాటలు అన్ని వింటా అంటేనే వస్తాయి. ఆఫీస్కి వెళ్తా, దగ్గర ఆఫీస్కి వెళ్తా, 2-3 రోజులు ఇక్కడ ఉంటా. మళ్ళీ ఎందుకు? అయ్యో ఇలా ఉండకనే కదా లీవ్ పెట్టుకున్నా. అసలు ఆఫీస్ కూడా అద్దయితే నువ్వు ఇంత ఇవే డబుల్ గేమ్స్ ఆడతావు. వెళ్ళిపో మూసుకొని, వెళ్ళిపో మూసుకొని వెళ్ళిపో, అవసరం లేదు. ఆ దైవం అరెరే మా హృదయమే మైనంతో చేశాడు. నాకు నువ్వు చేస్తుంటే ఇట్లా చాలా చిల్లరగా ఉంది. వెళ్ళు ప్లీజ్, సైలెంట్ వెళ్ళిపో. నువ్వు ఏమనుకోవాలి? నచ్చిన వెళ్ళిపోతే నువ్వు ఏమనుకోవాలి? రాత్రి 7 వెళ్ళినా, నీకు చెప్పే కదా వెళ్ళింది. చెప్పి నేను సాయంకాలం వచ్చే లోపల లేవు. మరి నేనేమనుకోవాలి? నీ కోసం వెయిట్ చేయాలా? వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తా. బుద్ధి చంపుతా నిన్ను. నీ శ్వాస ధ్యాస నన్నే తాకి చుట్టమాయనే, నీ అందమైన కథలు పడుతున్నావు. నేను వచ్చింది వన్డేనే అయింది కదా, ఉండొద్దా? వచ్చినా కదా. నేను ఎట్లుంటాడా? నువ్వు మీ ఇంట్లో ఉంటావు కదా, వెళ్ళి మీ అమ్మ సంఖ్య ఎక్కి ఉంటావు. మేము పెద్దమ్మ దగ్గర ఉండదా? ఇంటికి రాను. మా అమ్మ సంఖ్య నువ్వు కూడా ఎక్కువ. నేను కూడా ఎక్కువ. నాకు ఏడికోతలకి నేను అదే పెద్దవాళ్ళకి రావుదా? నేను వస్తా. నాకు కోపం తెప్పిస్తున్నావు నువ్వు. బుజ్జి నా మంగారు తల్లి బతిమలాడుకుంటున్నాను. ఎవరు బతిమలాడు? నేను కూడా కొట్టుకుంటా. నాకు నేను మీ ఇంటికో పెళ్లి చేసుకుందాం అంటున్నా. చేసుకుందాం. మీ అమ్మకి చెప్పు ఫస్ట్. వెళ్ళు మీ అమ్మ వెళ్ళి మీ అమ్మ కన్ఫర్మేషన్ చెప్పి మీ అమ్మకి చెప్పు ఫస్ట్. నిజంగా ఇటుకపోతే ఇప్పుడు చెప్తున్నా నేను. పీ కొరుకుతా. ఎవరికి? నేను వస్తా పైకి, మొత్తం వెళ్ళి చేసి పెడతా. ఎన్నో ఫ్లోర్ తెలియదు, అన్ని డోర్లు కొడతా. రౌడీ అనుకుంటున్నావా? రౌడీ కాకపోతే గలీజ్ ఏదైతే చదవదాం. నేను రాను, సైలెన్స్ వెళ్ళిపో. పెళ్లి వేసుకున్నామని చెప్తున్నా బిడ్డ. నాకు ఇష్టం లేదు. మరి ఇష్టం లేదు? ఏమి ఇష్టం లేదు? పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను మంచిగా సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత చూస్తా. అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కా. నువ్వే అంటే మొన్న పెళ్లి చేసుకోమన్నప్పుడు చేసుకున్నట్టే
ఇప్పుడు వేసుకుంటా. ఇట్లా ఎంతమంది చెప్పినావో మా ముందరదాకా నాయమని మళ్ళీ ఎంతమంది చెప్పినావు అంటే ఏంది? దానికన్నా ముందు ఉండే కదా నీకు ఫ్రెండ్స్. మళ్ళా ఇప్పుడు వస్తావా రావా? రాను. పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నా. నేను చేసుకోను, నాకు ఇష్టం లేదు. నా సీత ప్రేమ కోసం, నా రాణి నవ్వు కోసం ముగిసి తెలియదమ్మా ఇక్కడ నీకు దండం పెడతా. 2 రోజులు ఇక్కడ ఉండి 3 రోజులు వస్తే నేను ముగిసి మళ్ళీ పుట్టనా